హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్పి కోడింగ్ వన్స్ అగైన్. సో లాస్ట్ వీడియోలో మనం మన బాడీని అయితే బిల్డ్ చేసాం. సో ఇప్పుడు మన మెయిన్ టార్గెట్ ఏంటంటే ఇక్కడ కలెక్ట్ చేసిన డేటాని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి. సో అది రియాక్ట్ లో ఎలా పాసిబుల్ అవుతుంది? సో బేసికల్లీ ఇక్కడ కలెక్ట్ చేసిన డేటాని ఇక్కడికి పాస్ చేయడము ఎందుకంత ఇంపార్టెంట్ అంటే, సో రియాక్ట్ లో ప్రతి ఒక్కటి ఒక కాంపోనెంట్. సో వీలైనంత వరకు మనం మల్టిపుల్ కాంపోనెంట్స్ లాగా డివైడ్ చేసి మన అప్లికేషన్ ని డిజైన్ చేస్తాం. సో ఇక్కడ మన హెడర్ ఒక కాంపోనెంట్, ఈ ఇన్పుట్ క్యాప్చర్ చేసేదంతా ఒక కాంపోనెంట్స్, అండ్ ఆ డేటాని డిస్ప్లే చేసేది మొత్తం ఒక కాంపోనెంట్స్. సో ఇక్కడ మనం డేటాని క్యాప్చర్ చేస్తున్నాము అండ్ ఈ క్యాప్చర్ చేసిన డేటాని మనం ఇక్కడ డిస్ప్లే చేయాలి. సో అంటే ఈ ఇన్పుట్ కి అండ్ మనం ఈ బాడీకి ఏదైనా ఒక కమ్యూనికేషన్ అనేది ఉండాలి. మనం కలెక్ట్ చేసిన డేటా ఇక్కడికి పాస్ అవ్వాలి. సో దాన్ని మనం ఎలా అచీవ్ చేస్తామో ఇప్పుడు చూద్దాం. సో మన అప్లికేషన్ లో app.js ని ఓపెన్ చేస్తే ఈ app.js లో మనకు కావలసిన ఎంటైర్ కాంపోనెంట్స్ అయితే ఇందులో ఉన్నాయి. సో ఇప్పుడు నేను 2 టర్మినాలజీస్ యూజ్ చేస్తాను. అందులో ఒకటి ఏంటంటే పేరెంట్ అండ్ ఇంకొకటి ఏంటంటే చైల్డ్. సో ఇప్పుడు ఈ యాప్ కాంపోనెంట్ ని నేను పేరెంట్ అని చెప్పేసి అంటాను అండ్ ఈ హెడర్, యూజర్ ఇన్పుట్, బాడీ ఈ మూడింటిని నేను చైల్డ్ కాంపోనెంట్స్ అని చెప్పేసి అంటాను. ఎందుకంటే ఈ ఎంటైర్ యాప్ కాంపోనెంట్ లో ఈ 3 కాంపోనెంట్స్ రెండర్ అవుతున్నాయి కాబట్టి యాప్ కాంపోనెంట్ ని నేను పేరెంట్ అని చెప్పేసి అంటాను. ఈ 3 కాంపోనెంట్లని నేను చైల్డ్ అని చెప్పేసి అంటాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ యాప్ కాంపోనెంట్ నుంచి డేటాని ఈ ఏదైనా ఒక చైల్డ్ కాంపోనెంట్ కి ఎలా పాస్ చేద్దామో చూద్దాం. సో నేను ఇక్కడ ఒక అరేని తీసుకున్నాను. సో ఈ అరేలో యూజర్స్ డేటా ఉంది. దీనికి మన అప్లికేషన్ కి ఏ సంబంధం లేదు. జస్ట్ డేటాని ఎలా పాస్ చేస్తాము అనేది మనం చూద్దాం. ReactJS లో ఉన్న ఈ యూజర్ డేటాని ఫర్ సపోజ్ నేను బాడీలోకి పాస్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఎలా చేద్దాము అంటే ఇక్కడే ప్రాప్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నాకు యూజర్స్ డేటా ఉంది కదా. సో మన రియాక్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను చెప్పేది ఏంటంటే ఈ కాంపోనెంట్స్ అనేవి నథింగ్ బట్ జావా స్క్రిప్ట్ ఫంక్షన్స్, అంతే కదా. సో మనం ఫంక్షన్స్ కి ఎలా అయితే డేటాని పాస్ చేస్తామో సేమ్ అదే విధంగా ఈ కాంపోనెంట్స్ కి కూడా మనం డేటాని పాస్ చేయొచ్చు. సో ఎలా పాస్ చేస్తాను? ఫర్ సపోజ్ నేను యూజర్స్ ని పాస్ చేస్తాను. యూజర్స్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈ కర్లీ బ్రేసెస్లలో నువ్వు పాస్ చేయాలనుకున్న అరేని మనం మెన్షన్ చేయాలి. అంటే ఇది వచ్చేసరికి మన డేటా నేమ్. యూజర్స్ అనే కాదు, మీరు ఇక్కడ ఏమైనా ఇవ్వచ్చు. డేటా వాట్ ఎవర్ ఇట్ ఈస్ డేటాని ఇచ్చి ఈ డేటా ఏంటి అంటే యూజర్స్. ఇక్కడ డైనమిక్ గా కర్లీ బ్రేసెస్లలో పాస్ చేసేది యాక్చువల్ వాల్యూ, ఇక్కడ ఇచ్చేది దాని నేమ్. ఇది దాని నేమ్, ఇది యాక్చువల్ వాల్యూ. వన్స్ పాస్ చేసిన తర్వాత ఈ యూజర్ ఇన్పుట్ అనే కాంపోనెంట్ డేటాని తీసుకోవడానికి రెడీ అయిపోయింది. జస్ట్ మనం ఇప్పుడు యూజర్ ఇన్పుట్ లోకి వెళ్ళి డేటాని రీడ్ చేయడమే. ఎలా రీడ్ చేస్తాం? సో ఇక్కడ ప్రాప్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఇక్కడ మనం ప్రాప్స్ అని మెన్షన్ చేస్తే ఈ ప్రాప్స్ లో ఈ డేటా ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది. సో మనం ఆ ప్రాప్స్ ని యూజ్ చేసి ఆ డేటాని యాక్సెస్ చేయొచ్చు. ఇలా ఓన్లీ త్రూ నేమ్ ద్వారా మాత్రమే యాక్సెస్ చేయాలి. మీరు ప్రాప్స్ ని యూజ్ చేసి యూజర్స్ ని యాక్సెస్ చేయాలి అంటే ప్రాప్స్ కి నేమ్ ని మాత్రమే అడగాలి. ఎలానో ఇప్పుడు మనం చూద్దాం. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే console.log props డాట్ నేమ్ ని మాత్రమే అడగాలి. సో మనం పాస్ చేసిన నేమ్ ఏంటిది? డేటాని మాత్రమే అడగాలి. సో ఇప్పుడు ఈ డేటాలో ఏముంటుంది అంటే యూజర్ ఆబ్జెక్ట్ ఉంటుంది, యూజర్ అరే ఉంటుంది. సో ఇప్పుడు మనం మన అప్లికేషన్లో కన్సోల్ లాగ్లో మనకి డేటా వస్తుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ ఆల్రెడీ మనకి అరే వచ్చేసింది. రిఫ్రెష్ చేస్తే సో చూడండి అరే. ఈ అరే ఎక్కడ నుంచి వస్తుంది? యూజర్ ఇన్పుట్ డాట్ జేఎస్ లో నుంచే వస్తుంది. మనం అవుట్పుట్ కూడా యూజర్ ఇన్పుట్ డాట్ జేఎస్ లోనే రాసాం. సో ఈ విధంగా మనం పేరెంట్ నుండి చైల్డ్ కి కమ్యూనికేషన్ ఎలా ఎస్టాబ్లిష్ చేస్తాము అంటే త్రూ ప్రాప్స్ ద్వారా ఎస్టాబ్లిష్ చేస్తాం. ఇది రియాక్ట్ ఇంటర్వ్యూస్ లో ఖచ్చితంగా అడిగే ఒక క్వశ్చన్. హౌ కెన్ యూ పాస్ డేటా ఫ్రమ్ ఎ పేరెంట్ కాంపోనెంట్ టు ఎ చైల్డ్ కాంపోనెంట్? సింపుల్ ఆన్సర్, ప్రాప్స్ ని యూజ్ చేసి డేటాని పాస్ చేస్తాము. సో ప్రాప్స్ లో ఇది నేమ్, ఇది యాక్చువల్ వాల్యూ. మనం నేమ్ ని యూజ్ చేసి డేటాని యాక్సెస్ చేయొచ్చు. సో ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఏంటంటే
ఇక్కడ ప్రతిసారి ప్రాప్స్ యూజ్ చేసే బదులు ఇంకేదైనా వే లేదా అంటే సింపుల్. ఇక్కడ కర్లీ బ్రేసెస్ ఇచ్చి డైరెక్ట్ గా మీ నేమ్ ఏదైతే ఉందో దాన్ని పాస్ చేయండి. లైక్ ఇక్కడ డేటాని పంపిస్తున్నారు కదా, ఇక్కడ కర్లీ బ్రేసెస్లలో డేటా ఇచ్చేయండి. సో ఇప్పుడు మనం ప్రాప్స్ లేకుండా కూడా ఆ డేటాని యాక్సెస్ చేయొచ్చు. సో ఇప్పుడు మన అప్లికేషన్లో చూస్తే మనకి ప్రింట్ అవుతుంది. రిఫ్రెష్ చేద్దాం. సో మనకి మన డేటా అనేది ప్రింట్ అవుతుంది. సో ఈ విధంగా మనం ప్రాప్స్ని యూస్ చేసి డేటాని పేరెంట్ నుండి చైల్డ్కి పాస్ చేయొచ్చు. సో ఇక్కడ జస్ట్ వన్ ఫీల్డే ఉండాలా అంటే అదేం లేదు. ఫర్ సపోజ్ మీరు యూజర్ ఇన్పుట్ నుంచి ఇంకోటి కూడా పాస్ చేస్తున్నారు. డేటా 2 అనే నేమ్ ఇచ్చి మనం సేమ్ ఆబ్జెక్ట్ పాస్ చేద్దాం ప్రజెంట్. బట్ ఇక్కడ మీరు ఇంకో ఆబ్జెక్ట్ ని కూడా పాస్ చేయొచ్చు. సో ఇక్కడ సింపుల్ గా డేటా తర్వాత కామా డేటా 2. ఇప్పుడు మీరు డేటా 2 ని ప్రింట్ చేసినా కూడా మనకి యాజ్ ఇట్ ఈస్ గా వర్క్ అవుతుంది. సో ఈ విధంగా మనం డేటాని పేరెంట్ నుండి చైల్డ్కి కమ్యూనికేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ చైల్డ్ నుంచి పేరెంట్కి మనం డేటాని ఎలా పాస్ చేస్తాము అని చెప్పి. సో ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.